Good morning, everyone. Let's start today's class. Okay, students. Today's topic is how to find the values of square roots. See here. So today's topic is find the value of root 2. Okay. So what is today's topic? We have to find the values of square roots values. So in this topic, questions are asking like find the value of root 2 up to 4 decimals, or find the value of root 5 up to 3 decimals, or find the value of root 10 up to 7 decimals. Like that questions are asking in this topic. Okay. So how can we find the square root values? See here. So first of all, put a decimal point after 2. Okay. So take 2 and put a decimal point after 2. And second step, after decimal point write zeros, and the third step is group the zeros into pairs. Okay, group the zeros into pairs, and fourth step, divide. Okay, so these are the 4 steps we have to follow. So first step, put a decimal point after 2. So I am taking 2 and placing a decimal point after 2, and write zeros after decimal point, write zeros. So see here, after decimal point write zeros. He says write zeros, means he didn't say how many zeros we can write. మనకి ఇక్కడ జీరోస్ రాసుకోమని చెప్తున్నాడు, కాకపోతే ఎన్ని జీరోస్ రాసుకోవాలో చెప్పట్లేదు. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే క్వశ్చన్లో ఉంటుంది. క్వశ్చన్లో ఎక్కడ ఉంటుందంటే అప్ టు 4 డెసిమల్స్ అన్నాడు. క్వశ్చన్లో అప్ టు 4 డెసిమల్స్ వరకు ఫైండ్ చేయమన్నాడు రూట్ 2 వాల్యూని. అప్ టు 4 డెసిమల్స్ అంటే మనకి 4 pairs ఆఫ్ జీరోస్ కావాలి. 4 pairs అంటే పేర్ మీన్స్ 2, 4 into 2 8 zeros. సో 8 zeros రాసుకోండి. రైట్ 8 zeros, 1 2 3 4 5 6 7 8. గ్రూప్ ద జీరోస్ ఇంటూ పేర్స్ అంటే 2 zeros ని ఒక గ్రూప్ గా చేసుకోండి. బార్ పెట్టుకోండి, బార్ పెట్టి వాటిని గ్రూప్ గా చేసుకోండి. దెన్ డివైడ్. ఇప్పుడు డివిజన్ చేయండి దీన్ని. ఓకే, సో ఇక్కడ మనం నార్మల్గా డివిజన్ ఎలా చేస్తామంటే, ఇక్కడ నార్మల్ డివిజన్ యూజ్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఎలా చేస్తామంటే, ఇక్కడ మనకి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి ఈక్వల్ అయిన పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కానీ, లేకపోతే తక్కువ వాల్యూ అంటే దీనికన్నా చిన్న వాల్యూ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు 2 ఉంది, 2 కన్నా చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది? 1 square. 1 square means 1. సో నేను అదే తీసుకుంటున్నాను. 1 into 1 how much? 1. Subtraction చేయండి. ఇక్కడ do subtraction here. 2 minus 1 1. Okay, next take these 2 zeros to here, then it becomes 100. Okay, now listen carefully. Now double this number means మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటున్నాం కదా ఒక నెంబర్, ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ని డబల్ చేయండి. అంటే ఈ నెంబర్ ఎంత అయితే ఉందో దాన్ని 2తో కానీ, లేకపోతే ఈ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 తీసుకుంటాం, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేస్తే వచ్చిన వాల్యూ తీసుకుంటాం. ఓకే, సో మనం ఇక్కడ 2 తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక నెంబర్ ప్లేస్ చేయాలి.
ఆ నెంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ప్లేస్ చేసిన నెంబర్తోనే మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ కానీ దీనికన్నా చిన్న వాల్యూ కానీ రావాలి. చూడండి ఒకసారి చూడండి, 2 ఉంది, 2 పక్కన ఒక నెంబర్ ప్లేస్ చేయమన్నాను. సో మనకు నెంబర్స్ అనేవి డిజిట్స్ అనేవి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 తీసుకున్నాను. ఓకే, అంటే 20 అయింది. మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి, వేరే నెంబర్ ఏం తీసుకోకూడదు. 0 తీసుకున్నాను కాబట్టి నేను 0తోనే మల్టిప్లై చేస్తాను. 20 × 0 0. సో అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ 1 తర్వాత 0 తర్వాత వచ్చే నెంబర్ 1. 21 × 1 21. సో ఇట్ ఈస్ వెరీ స్మాలర్, బాగా చిన్నదైపోతుంది కాబట్టి నేను 2 పక్కన 2 తీసుకుంటున్నాను ఇప్పుడు. అంటే నేను 2తో మల్టిప్లై చేయాలి. మీరు ఇక్కడ వాల్యూ ఏదైతే తీసుకుంటారో ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో 22 × 2 44. సో ఇది కూడా స్మాలర్ వాల్యూ. సో నెక్స్ట్ 3 తీసుకుంటున్నాను. 3 తీసుకున్నాను కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను. 23 × 3 3 3s are 9, 3 2s are 6, 69 అయిపోయింది. నేను ఇప్పుడు 4 తీసుకుంటున్నాను. 4 తీసుకుంటే 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. 24 × 4 4 4s are 16, 4 2s are 8, 8 + 1 96. 25 తీసుకుంటున్నాను. 25 తీసుకుంటే 5తో మల్టిప్లై చేయాలి. 25 × 5 125. 125 ఎక్సీడ్ అయిపోతుంది, వాల్యూ హయ్యర్ వాల్యూ అయిపోతుంది ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా. సో మనం ఏ వాల్యూ తీసుకుంటామన్నా 24 అంటే 4 తీసుకోవాలి. ఇక్కడ 2 పక్కన మనం ఎంత తీసుకోవాలమ్మా, సారీ 4 తీసుకుని, సో మీరు ఆల్రెడీ ఇక్కడ డెసిమల్ పాయింట్ డిజిట్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ 4 తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటారు. 24 × 4 96. డూ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 100 - 96 we have 4. ఓకే, సో నౌ మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ డబుల్ చేసుకుంటే ఇక్కడ వేసుకున్నాము. సో ఇక్కడ ఎంత ఉంది మనకి వాల్యూ 24 ఉంది. 24 ఉంటే సో డైరెక్ట్గా మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని డబుల్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ 4 ఉంది, 4కి 4 యాడ్ చేస్తే 28. సో మనం ఇక్కడైతే ఒక డిజిట్ యాడ్ చేసుకున్నాం కూడా, ఇక్కడ కూడా ఒక డిజిట్ అంటే 24 ఉంది. 1 + 4 ఉంది కాబట్టి నేను 4కి 4 యాడ్ చేసుకుంటున్నాను. 4కి 4 యాడ్ చేసుకుంటే 28 అవుతుంది. ఓకే, సో సేమ్ థింగ్ మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే ప్లేస్ చేసుకుంటామో, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ దిస్ 2 zeros to here. ఓకే, సో మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే ప్లేస్ చేసుకుంటామో ఆ నెంబర్తోనే టోటల్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో నేను 28 పక్కన 0 ప్లేస్ చేసుకున్నాను కాబట్టి 0తో మల్టిప్లై చేస్తుంటే 0 వస్తుంది. సో మనం ఈ నెంబర్ తీసుకోము. 28 పక్కన 1 పెట్టుకుంటే 281 అయింది. 1 తీసుకున్నాం కాబట్టి 1తో మల్టిప్లై చేస్తున్నాను, 281. అదే మీరు 2 తీసుకున్నారు అనుకోండి, 2తో మల్టిప్లై చేస్తారు. 2 2s are 4, 2 8s are 16, and 2 2s are 5, 5 + 1. సో 2 2s are 4, 4 + 1 5. సో 564 ఎక్సీడ్ అయిపోతుంది, గ్రేటర్ వాల్యూ అయిపోతుంది. సో అందుకే మనం 1 టైం తీసుకుంటాము. అంటే మనం ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి, 1 ప్లేస్ చేయాలి. సో 281 × 1 చేస్తున్నాము. సో 281 సబ్ట్రాక్ట్ చేస్తే see here 0 means we have to take borrow from 4. So 9 here and 10 here. 10 - 1 9, 9 - 8 1, and here 3 3 - 2 1. So 119. So again so take these 2 zeros. Now see here same 28 ఉంది, ఇక్కడ సింగిల్ డిజిట్ 1 ఉంది కాబట్టి 1s ప్లేస్ లో ఉన్న నెంబర్ని డబల్ చేసుకుంటాము అగైన్. సో 28 మీన్స్ 282. చూడన్నా, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని డబల్ చేస్తున్నాను, అంటే 1కి ఇంకొక 1 యాడ్ చేస్తుంటే 281 + 1 282. ఓకే, నౌ ఇక్కడ మనం ప్లేస్ చేసిన నెంబర్తోనే టోటల్ నెంబర్ని మల్టిప్లై చేసుకుంటాం కాబట్టి 282 పక్కన నేను 0 ప్లేస్ చేసుకుంటే 2820 అయింది.
జీరో తో మల్టిప్లై చేస్తే టోటల్ నెంబర్ జీరో అయిపోతుంది. సో 2821 ఇంటూ 1 చేస్తే 2821 అవుతుంది. సో ఆ వాల్యూ స్మాల్ వాల్యూ కాబట్టి నేను 2822 ఇంటూ 2 చేస్తున్నాను. చేస్తే 5644 అయింది. సో నేను ఈ వాల్యూ ఇంకా చిన్నగా ఉంది కాబట్టి 2823 తీసుకున్నాను. అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 3 2s are 6, 3 8s are 24 and 3 2s are 6, 6 plus 2 8, 8469 వచ్చింది. సో నేను ఇప్పుడు 4 పెట్టుకుంటున్నాను. and trying 4 into 4, 4 4s are 16, 4 2s are 8, 8 plus 1 9, 4 8s are 32, 3 carry, 4 2s are 8, 8 plus 3 11. So 11,296 వచ్చింది. So this is the nearer value for this number. So ఎన్ని టైమ్స్ వచ్చింది మనకి ఇక్కడ? 4 టైమ్స్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఎంత ప్లేస్ చేయాలి? 4 ప్లేస్ చేయాలి. 4 ప్లేస్ చేస్తే దీంతో మల్టిప్లై చేస్తాం, మనము 4 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 4 తీసుకుంటాం. ఓకే, సో 4 తో మల్టిప్లై చేస్తే ఓకే 11,296 it is. So 11,296. Now subtract. So here, see here, 0 minus 6 is not possible, so I am taking borrow from here. So borrow తీసుకుంటే ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. 10 minus 6 4, 9 minus 9 0, and here we have 8, 8 minus 2 6. Okay, so 604 here. Now take these 2 zeros to here. It becomes 60,400. Now see here, 2824 ఉంది. ఇక్కడ 1s ప్లేస్ లో ఉన్నది మనం డబుల్ చేసుకోవాలి కాబట్టి 4 ని డబుల్ చేసుకుంటున్నాను నేను. 4 ని డబుల్ చేసుకుంటే 4 plus 4 8, 2828. ఓకే, మనం ఇక్కడ ప్లేస్ చేసిన డిజిట్ తోనే మల్టిప్లై చేయాలి కాబట్టి నేను అక్కడ 2828 అంటే 2828 జీరో పెట్టుకుంటే అలాగ మనం జీరోతో మల్టిప్లై చేస్తాము, జీరో అయిపోతుంది కాబట్టి నేను జీరోతో టెస్ట్ చేయట్లేదు. ఇంకా 1 పెట్టుకుంటే 28,281 అంటే దీనికి ఇంకా స్మాలర్ వాల్యూ కాబట్టి 1 ఒకటి తీసుకోవట్లేదు. డైరెక్ట్గా నేను 2 తీసుకుంటున్నాను. 2 తీసుకుని 2తో మల్టిప్లై చేస్తున్నాను నేను. సో 2 2s are 4, 2 8s are 16, 1 carry, 2 2s are 4, 4 plus 1 5, 2 8s are 16, again 1 carry, 2 2s are 4, 4 plus 1 5. So 56,564. So this is the nearer value for this number, and this is 2 times. అంటే మనం 2 ప్లేస్ చేస్తే ఇక్కడ కూడా ఎంత ప్లేస్ చేయాలి? 2 ప్లేస్ చేయాలి. మనం ఇక్కడ ఎంత ప్లేస్ చేస్తే అంత ప్లేస్ చేస్తాం. చూడండి, ఇక్కడ 1 ప్లేస్ చేసాను 1, 4 ప్లేస్ చేసాను 4, 1 ప్లేస్ చేసాను 1, 4 ప్లేస్ చేసాను 4, 2 ప్లేస్ చేసాను 2. సో 2 టైమ్స్ తీసుకుంటే 56,564. Now subtract. Okay, subtraction symbol is important. So 10 minus 4 6, 9 minus 6 3, and here total 13 minus 5 8, and we have 9 minus 6 3, so 3,836 is the remainder. So here in question he is asking for up to 4 decimals only. So after decimal point we have 4 digits, means enough. So what is the root 2 value here? Root 2 is equal to 1.4142. This is the root 2 value up to 4 decimals. He is asking for any number of decimals. Why? Because root 2 is a irrational number. Because root 2 is a irrational number means what is irrational number? Irrational number means non-terminating and non-recurring, means it has no end. So if he asking for infinite of numbers, we have to take infinite of numbers. If he asking for 200 decimal numbers, up to 200 decimals, we have to do up to 200 decimals. So that's why I am taking here. He is asking for 4 decimals. I am taking 4 decimals. If he is asking 6 decimals, I will do up to 6 decimals. Okay. Okay, children. Again, I am explaining. See here. So
In question he is asking for find the value of root 2 up to 4 decimals. So root 2 value ni up to 4 decimals. Up to 4 decimals అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ తీసుకోమని. సో అందుకే నేను 4 డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ వచ్చే వరకు చేశాను. ఓకే, ఫస్ట్ ఈ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఇచ్చిన వాల్యూకి రూట్ అండర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ తీసుకున్నాను. రూట్ అండర్ 2 ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. అదే ఇక్కడ రూట్ అండర్ 5 ఉందనుకో 5 తీసుకుంటాను. నేను 5 తీసుకుని 5 పక్కన డెసిమల్ పాయింట్ పెట్టుకుని మీకు ఇక్కడ అప్ టు ఎన్ని డెసిమల్స్ ఫైండ్ చేయమంటే అన్ని పేర్స్ ఆఫ్ జీరోస్ తీసుకోండి. నన్ను ఇక్కడ 4 డెసిమల్స్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి 4 పేర్స్ తీసుకున్నాను. 4 పేర్స్ అంటే 4 2s are 8 జీరోస్ తీసుకున్నాను. 8 జీరోస్ తీసుకోండి. 2ని పేర్ చేయండి, ఇలా బార్తో పేర్ చేయండి. ఓకే, పేర్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కన్నా చిన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. నేను దీనికన్నా చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 1 కాబట్టి 1 తీసుకున్నాను. అదే 5 తీసుకున్నారు అనుకోండి, మీరు రూట్ 5 ఫైండ్ చేయమన్నాడు అనుకోండి, దానికన్నా చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది 4 అవుతుంది. అంటే మీరు అక్కడ ఏం తీసుకోవాలి, రూట్ 5 అంటేని ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలా తీసుకున్నారు అనుకోండి, రూట్ 5 కన్నా చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 4 కాబట్టి 2 × 2 చేయాలి. ఓకేనా, 10 రూట్ 10 ఫైండ్ చేయమన్నాడు అనుకోండి, రూట్ 10 ఎలా ఫైండ్ చేస్తారు, చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది అక్కడ 9 అవుతుంది. అంటే 9 అంటే 3 × 3 అలా తీసుకుంటారు. ఓకే, సో నేను 1 తీసుకున్నాను, 1 × 1 తీసుకుంటే 1 వచ్చింది, సబ్ట్రాక్షన్ చేశాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని డబల్ చేసుకున్నాను. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1ని డబల్ చేసుకున్నాను. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4నే, అంటే ఈ 24కి 4 యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ 1 ఉంది కాబట్టి 281కి 1 యాడ్ చేస్తున్నాను, 282 వచ్చింది. 4 పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ 4కి 4 యాడ్ చేశాను నేను, 2828 వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం మనం ఫైనల్గా వి గెట్ ద ఆన్సర్. ఓకే, మీరు ఈ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ ద value of root 5 up to 3 decimals. ఓకే, ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి. రూట్ 5 వాల్యూని అప్ టు 3 డెసిమల్స్ ఫైండ్ చేయండి. అంటే మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏం తీసుకుంటారు, 4 తీసుకుంటారు. 4ని ఎలా రాసుకుంటారంటే 2 × 2గా రాసుకుంటారు. సో 4 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తారు, 2 zeros. మీరు ఇక్కడ 2 zeros at a time ఎందుకు తీసుకుంటున్నారంటే ఇంకొక పాయింట్ రీజన్, ఇక్కడ మనం ఎప్పుడు తీసుకున్నా సరే 2 zeros at a time తీసుకుంటున్నాం. 2 zeros at a time ఎందుకు తీసుకుంటున్నాం అంటే పేర్ చేసేస్తున్నాం, వాటిని మనం పేర్ చేస్తున్నాం కదా ఇక్కడ, అందుకే ఆ పేర్ తీసుకోవాలి మనం. అంతేగాని సింగిల్ జీరో ఎప్పుడు తీసుకోకండి, పేర్ చేసుకున్నప్పుడు 2 zeros తీసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ చిల్డ్రన్, డూ దిస్ ప్రాబ్లమ్ యాజ్ హోంవర్క్, ట్రై దిస్. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్, బాయ్.